హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, మండే అనమాట. సో మండే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత మా పిల్లలు చూసారా, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు మరితికైతే అస్సలు. కానీ తప్పదు, హాలిడేస్ అయిపోయాయి కదా, ఇంకా వెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి అట్లాగా మోటివేట్ చేసి ఇంకా రెడీ అవుతున్నారనమాట స్కూల్కి అయితే. నేనైతే 6:30 ఆ టైంకి లేస్తానండి, పిల్లలకైతే 7 o'clockకి లేపుతానమాట. సో దట్ వాళ్ళు కొంచెం మరీ బేగా లేపేసిన నిద్ర వస్తుంది కదా. సో 7 o'clockకి లేపితే సరిపోతుంది వీళ్ళకి. అండ్ ఇక్కడ మా వర్ష రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంక రితికాకి రెడీ చేయాలన్నమాట. వర్ష ప్రాబ్లం లేదు, తను మొత్తం అన్నీ కూడా తనే రెడీ అయిపోతుంది. ఓన్లీ నేను జడలు ఒకటే వేస్తాను, రిబ్బన్స్ అవి ఇంకా వేయలేదు, ఎందుకంటే రిబ్బన్స్ ఒకటి కొనాలన్నమాట. సో అందుకే ఫస్ట్ డే స్కూల్ కదా, జస్ట్ నార్మల్గా 2 జడలు వేసేసాను. ఫుల్గా ఆయిల్ ముందు రోజే అప్లై చేసేసాను. ఇంక ఇప్పుడు టైం టేబుల్ ప్రకారం బుక్స్ అవి అన్నీ సర్దేసుకుంటారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. అండ్ ఈలోపు మా రితిక కూడా స్నానం చేసేసి డ్రెస్సెస్ అది వేసేసుకుంది కదా. ఇంక ఇప్పుడు నేను జడలు వేసేస్తున్నాను అనమాట ఇద్దరికి కూడా. అండ్ ఒక పక్క పేలు మొన్నే శుభ్రంగా నీట్గా తలంతా కూడా ఈర్లు అన్నీ తీయించానా, మళ్ళీ వచ్చేసాయి అనమాట. అలా పిల్లలకి వస్తూనే ఉంటాయి అనుకోండి, మళ్ళీ ఒకరోజు చూసుకుని మళ్ళీ మొత్తం అన్నీ తీయించాలి. సో చక్కగా ఇంకా రెడ్ జడలు వేసేస్తున్నాను అనమాట. సో స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు, బయటికి మాత్రం అలా నవ్వుతుంది కానీ లోపలైతే అస్సలు ఇష్టం లేదు. అయినా కూడా మరి ఇంకా 1.5 months హాలిడేస్ వచ్చాయి, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా హాలిడేస్ అంటే కొంచెం అలవాటు పడడానికి కూడా టైం పడుతుందిలేండి. మా వర్షకు అలా ప్రాబ్లం ఉండదు, బట్ మా రితికతో ఏంటంటే ఫస్ట్ ఒక 1 week వరకు కొత్తగానే ఉంటుంది, తర్వాత నుంచి ఇంకా అలవాటు అవుతుంది అనమాట. చిన్నప్పటి నుంచి అంతే మా రితిక. సో ఇలా మీ ఇంట్లో కూడా పిల్లల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. కొంతమంది గుడ్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ ఉంటారు, చక్కగా వెళ్ళిపోతారు స్కూల్కి, అస్సలు యాడ్ అవ్వరు. కొంతమంది పిల్లలు అయితే ఎన్ని రోజులు సెలవు వచ్చి ఎంతైనా కూడా ఏడుస్తూనే స్కూల్కి వెళ్తారు. అందులో మా రితిక ఆ టైప్ అనమాట. ఒకళ్ళు ఆ టైప్ అయితే ఒకళ్ళు ఈ టైప్ కదా. సో ఇంక ఇక్కడ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్నాక్ బాక్స్ పెట్టేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను కిచెన్ రూమ్లోకి వచ్చేసాను. పిల్లలైతే వాళ్ళు షూస్ అవి వేసుకుని ఇంకా రెడీ అవుతారు. నేనైతే వాళ్ళకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, స్నాక్ బాక్స్ రెడీ చేయాలన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఉంది. సో వాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ తింటానంటే బ్రెడ్ ఆమ్లెట్, లేదు ఓన్లీ బ్రెడ్ టోస్ట్ కావాలంటే బ్రెడ్ టోస్ట్ చేసేస్తాను. అండ్ ఫ్రూట్ బాక్స్లోకి వచ్చేసి యాపిల్ పెడతాను అనమాట. తెచ్చా తల్లి, ఓకే వెళ్ళి షూస్ వేసేసుకో. సో ఓకే, అయితే టైం అయితే ఇప్పుడు 7:30 అయింది. ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి ఫుల్ డే ఈరోజు. మధ్యాహ్నం లంచ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఓకేనా, మీరు కూడా చూస్తుండండి. బాయ్. సో ఇంక ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే వీళ్ళకి బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను. ఇంట్లో బ్రెడ్ ఉంది, మొత్తం రుబ్బులు అన్నీ కూడా అయిపోయాయి. ఇంక ఇప్పుడు వేసుకోవాలన్నమాట. దోశలు రుబ్బు, ఇడ్లీ రుబ్బు పెట్టేసుకుంటే వారానికి సరిపడిపోతాయి కాబట్టి సరిపోతాయి కదా. సో ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇంకా బ్రెడ్ అయితే ముందు రోజే తెచ్చుకున్నాం కాబట్టి సో బ్రెడ్ ఉంది. వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే మార్నింగ్ టైం ఎక్కువగా పాలు ఈవినింగ్ ఇస్తాను, బట్ ఈరోజు ఏంటంటే కొంచెం మార్నింగే ఇచ్చామని అంటే ఇంకా మార్నింగే పాలు కూడా కలిపేశాను అనమాట. సో ఇక్కడ నెయ్యి వేసేసి మంచిగా టోస్ట్ చేసేసాను బ్రెడ్, అండ్ జామ్ అప్లై చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో హ్యాపీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తారు. ఇంకా ఏంటి విశేషాలు? మాదైతే యానివర్సరీ ఓపెనింగ్ కూడా అయ్యిందండి, చాలా బాగా జరిగింది. నేను ఇందులో క్లిప్ పెడతాను, జస్ట్ ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ నేను షార్ట్స్కి వీడియో అయితే షూట్ చేశాను, అది అప్లోడ్ చేస్తాను మినీ వ్లాగ్. అండ్ ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. మార్నింగ్ టైం ఫుల్ హడావిడి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇంకా నేను క్యారేజ్ పెట్టను, అదే క్యారేజ్ ఇస్తే ఇంకా ఫాస్ట్ ఉంటుంది. సో నేను క్యారేజ్ ఏంటంటే లేట్గా ఇస్తాను కాబట్టి పర్లేదు. ఇంకా మార్నింగే క్యారేజ్ ఇచ్చేసిన వాళ్ళైతే 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోతాయి కదా. సో ఇక్కడ ఏంటంటే పాలు చెప్పాను కదా, బ్రెడ్ జామునే అండ్ వాళ్ళకి హార్లిక్స్ కూడా నేను ఇచ్చేసాను అనమాట. సో ఇంకా తాగేసి పాలు టిఫిన్ అది తినేసి ఇంకా బయలుదేరిపోతారు. ఈలోపు వాళ్ళు అక్కడ తింటున్నారు కదా, నేను వచ్చేసి ఇంకా ఫ్రూట్ బాక్స్ అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా 10:30కి. సో అప్పుడు దానికోసం డ్రాగన్ పెట్టేస్తున్నాను. ప్లాస్టిక్ బాక్సెస్ అవన్నీ అవాయిడ్ చేసేసానండి. ఇంకా అన్నీ స్టీల్ బాక్సెస్. ఇంతకుముందు అప్పుడు ఫస్ట్లో తెలియక పిల్లలకి కూడా అట్రాక్టివ్గా ఉండాలని ప్లాస్టిక్ బాక్సుల్లో వాటిల్లో పెడతాం కదా, బట్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి కాబట్టి ఇంకొక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మనం చెప్తే వాళ్ళు వింటారు కదా. అందుకే ఇంక అప్పటి నుంచి ఇంక నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఓన్లీ స్టీల్ బాక్సెస్లోనే ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, కూర్చొని తింటున్నారనమాట ఇద్దరు కూడాని. ఇంట్లో ఉన్నారనుకోండి
ఆకలేస్తుంది, ఏదో ఒకటి అట్లా తింటూనే ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అందులో మా రితిక అయితే ముందు ఉంటుంది. అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పెడితే అస్సలు తినరు తెలుసా, మనం తినిపించాలి ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇంకా అలా ఇద్దరు కూడా కూర్చుని ఇంకా అలాగా ఒక పక్క టీవీ పెడితే బొమ్మలు చూసుకుని, అదే కార్టూన్స్ ఉంటాయి కదా అవి చూసుకుని తింటున్నారు. సో ఇంక ఇప్పుడు వీళ్ళ క్లాసెస్ ఏంటి అని కూడా అడిగారు. వర్ష వచ్చేసి 4th క్లాస్ అండి, అండ్ రితిక వచ్చేసి 3rd స్టాండర్డ్ అనమాట. సో ఇద్దరు 3rd and 4th. సో హ్యాపీగా ఇంకా ఫుల్ డే స్కూల్స్ అనమాట, హాఫ్ డే స్కూల్స్ కాదు, ఇంకా ఫుల్ డేస్ కదా. ఇంకా వీళ్ళు వెళ్ళాక అప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మా రూబీ గారు చూసారా, అక్కలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీడికి ఇంకెలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళిపోతే అమ్మయ్య నేను ప్రశాంతంగా మా మమ్మీతో ఉండొచ్చు అని ఫీల్ అవుతుంది అనమాట. అదే వాళ్ళ అక్కలు ఉన్నారంటే వీడిని అస్సలు తిన్నగా ఉండేవారు, ఎత్తుకుని ఆడుతూ ఫుల్ ఇంకా అట్లా ఉంటారు కదా. సో అందుకని చెప్పి స్కూల్ టైంకి వీడికి మంచిగా హ్యాపీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే ఫొటోస్ అవి తీసాను. ఇక్కడ మీరు మా రితిక ఫేస్ అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా, ఏడుపు వస్తుంది, కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. మా వర్ష అయితే ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంది, ఎందుకంటే స్కూల్ కదా దానికి ఇష్టం కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోయింది. మా రితిక ఫేస్ అప్పుడే మాడిపోయింది. ఇంకా శ్రీధర్ కూడా వచ్చేసారు, పిల్లలిద్దరిని స్కూల్లో డ్రాప్ చేసేస్తారు. ఇంకా కంట్రోల్ చేసుకోలేక మా రితిక బర్స్ట్ అయిపోయింది అనమాట. ఇంకా మరి తప్పదండి, ఇంకా బాధ అనిపిస్తుంది మనకు కూడానే, కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఇంపార్టెంట్ కదా, కెరీర్ కోసమే కదా మనం ఇవన్నీ చేస్తాము. సో ఇంకా అదనమాట, ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం మనం కూడాని. 8:15 8:20 కల్లా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంక వీళ్ళు ఇక్కడైతే బయలుదేరిపోతున్నారు స్కూల్కి. సో మాకు ఇక్కడ దగ్గరే కాబట్టి స్కూలు, నేనే క్యారేజ్ లేట్గా ఇస్తాను అనమాట. 11:30 ఆ టైంకి అయితే వేడివేడిగా తింటారు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది, అటుకులు ఉప్మా పంపించారు. డైట్ ఇంకా చేస్తున్నారా అని అడిగారు కదండి. ఎస్, డైట్ అయితే మాకు వస్తుంది. సో డైట్ కూడా చక్కగా మార్నింగ్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ అదే డిన్నర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఇంకా మంచిగా స్నానం అది చేసేసుకుని, ఇంకా ఆ తర్వాత ఈరోజు ఇల్లంతా కూడా శుభ్రంగా సోరమ్మ మొత్తం మాప్ పెట్టేసింది అనమాట. మొత్తం బాత్రూమ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసింది. ఇంకా నేను మంచిగా ఇంకా సాంబ్రాణి వేసేస్తున్నాను. తడిగొడ్లు పెట్టినప్పుడల్లా మొత్తం అంతా నేను ఏం చేస్తానంటే ఇల్లంతా కూడా ఇట్లా సాంబ్రాణి వేసుకుంటాను. మంచిగా ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో వీక్లీ 2 or 3 times ఇట్లా నేను సాంబ్రాణి వేస్తాను అనమాట ఇల్లంతా కూడా. సో చాలా బాగుంటుంది కదా. హలో, సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 10:15 అవుతుంది. పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేయాలి. చేసేసి శ్రీధర్ వచ్చి తను పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి తనైతే తినేస్తారు. నేనైతే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది అనమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాను. సో భోజనాలు కూడా అక్కడే కాబట్టి ఇంకా అందుకే వీళ్ళ ముగ్గురికే నేను ఫాస్ట్గా ప్రిపేర్ అయితే చేస్తాను. ఆల్రెడీ టైం అయిపోతుంది. సో ఇంకైతే ఫటాఫట్ ప్యాక్ చేసేస్తాను. ఏం ప్యాక్ చేశాను అవన్నీ కూడా మీరు చూద్దరు, సరేనా? ఓకే. సో ఇదిగోండి, ఇంకా వంట అయితే ఫాస్ట్గా చేసేసాను అనమాట. ఇంకా నేను కుకింగ్ చేస్తున్నవి షూట్ చేయలేదు. జస్ట్ ఇదిగోండి గుడ్డు పులుసు అంటారు కదా, మరి రితికాకి చాలా ఇష్టం, అందుకే తన కోసం ఫేవరెట్ అని చెప్పి నేను ఇంక ఇక్కడైతే వండేసాను, ప్యాక్ చేసేసాను అనమాట. ఇలా 2 బాక్సెస్లో పెట్టేశాను వాళ్ళకి. ఒక బాక్స్ డైలీ పెరుగన్నం, ఒక బాక్స్ ఉంటుంది కర్డ్ రైస్, ఒక బాక్స్ కర్రీ రైస్ ఉంటుంది అనమాట. అది కూడా కొంచెం కొంచెం పెడతాను, ఎందుకంటే ఇంట్లో ఉంటే మెల్లిగా ప్రశాంతంగా తింటారు. అదే స్కూల్లో హడావిడి ఆ టైంకి ఫాస్ట్గా తినలేరు ఎక్కువ పెట్టినా కూడా, అందుకని చెప్పి నేను కొంచెం క్వాంటిటీలోనే పెడతాను అనమాట. సో ఇలా మొత్తం ఇంకా నేను రితికాకి, వర్షకి ఇద్దరికి కూడా బాక్స్ అయితే నేను ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ శ్రీధర్కి కూడా రైస్ వీళ్ళతో పాటే వండేసాను. చెప్పాను కదా ఈరోజు నేను సత్యనారాయణ వ్రతం ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అందుకే వీళ్ళ ముగ్గురు కోసం అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫాస్ట్గా 10:30 కల్లా అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడాని. డైలీ ఏదో ఒక స్నాక్ కంపల్సరీగా పెడతాను. ఇప్పుడు ఇది లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను కదా, వాళ్ళకి కరెక్ట్గా 12:30కి అనమాట లంచ్ టైము. సో ఇది లంచ్లో తింటారు. మళ్ళీ వాళ్ళకి 2:15కో 2:20కో ఒక బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ బ్రేక్. ఆ బ్రేక్లోకి వచ్చేసి ఇలాగ వేఫర్స్ అండ్ ఇవి అప్పడాల్లా ఉంటాయి కదా, బాగుంటాయి ఇవి, మా పిల్లలకి ఇష్టం. సో అవి పెట్టేశాను అనమాట. షేర్ చేసుకుంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి. సో అందుకే ఇంకా అయిపోయింది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేమైతే బయలుదేరిపోయామన్నమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయ్యింది. ఎవరెవరు వెళ్తున్నాము అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతకీ ఎవరిది సత్యనారాయణ వ్రతం, ఎవరు చేసుకుంటున్నారు, ఎక్కడ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు మేమందరం కార్లో వెళ్తున్నాము. ప్రసన్న, అది కూడా మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడిదేనమాట కారు. సో ప్రసన్న అండ్ వాళ్ళ మమ్మీ, ఇటు వెనకాల సీట్లో వచ్చేసి నేను, మా ఆడబడుచు, తర్వాత ఇంకా ప్రసన్న వాళ్ళ సిస్టరు, వాళ్ళ వైఫ్ రాలేదు, ప్రసన్న వాళ్ళ వైఫ్ రాలేదు.
అండ్ నెక్స్ట్ ఇంక ఇలా మొత్తం మా గ్యాంగ్ ఇదిగోండి తినేనమాట. అనూష వాళ్ళ మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారనమాట. సో అందుకే మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేమందరం వెళ్ళాము. మళ్ళీ మేమందరం కలిసాము. ఒక ఫన్ ఉంటుంది, హడావిడి కూడా అలానే ఉంటుంది అనమాట. మంచిగా అందరం కూడా ఎంజాయ్ చేస్తాము. సో 10 o'clockకి 8 గంటలకు పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మీ అందరికీ తెలిసిందే, మొత్తం 5 కథలు ఉంటాయి కదా. సో ఆ కథలన్నీ అవ్వాలి, ఇదంతా అయ్యేసరికి మొత్తం 1 ఎంతో అయ్యింది అనుకుంటాను. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. మేము 11:15కి బయలుదేరామని చెప్పాం కదా. విశాలాక్షి నగర్ అనమాట వాళ్ళది. సో ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. అదిగోండి వాళ్ళ పిన్ని బాబాయ్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. అనూష వాళ్ళ పిన్ని బాబాయ్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ. ఆ పంతులు గారు వచ్చేసి మా వర్ష రితికకి అక్షరాభ్యాసం చేశారనమాట వెంకోజీపాలెం దగ్గర. మీ అందరికి ఐడియా ఉందో లేదో చిన్నప్పుడు. సో అతను అనమాట ఆ పంతులు గారే. నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత అతను చూసి పలకరించారమ్మ గుర్తుపట్టారా అంటే నాకు ఐడియా రాలేదు. తర్వాత అప్పుడు చెప్పారు మీ పిల్లలిద్దరికీ నేను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారా అనుకున్నాను తెలుసా నేనైతే. అండ్ వ్రతం కూడా చాలా బాగా జరిగింది, చక్కగా మంచిగా ఇదిగోండి చూసారు కదా, డెకరేషన్ కూడా మంచిగా చేసుకున్నారు. పూజ అంతా కూడా చక్కగా అయిపోయింది. ఇంకా మేమైతే నేను యాక్చువల్లీ గిఫ్ట్ కూడా కొన్నాం మేమందరూ. అది నేను వీడియో షూట్ అయితే ఏం షూట్ చేయలేదు. నేనైతే సిల్వర్ వెండి గిన్నె ఒకటి తీసుకున్నాను. మా ఆడబడిచి అయితే ఆవు దూడ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నారు. అండ్ ప్రసన్న వాళ్ళైతే సారీ అది పెట్టారనమాట. సో ఇదిగోండి మొత్తం ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇక్కడ ఇంక అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఇస్తారు కదా, అవన్నీ సర్దుతున్నారనమాట. అండ్ ఇంకా లంచ్లోకి వచ్చేస్తే చూపిస్తాను చూడండి. భూపతి క్యాటరింగ్స్ అని చెప్పాను కదా, వాళ్ళదేనమాట. భూపతి వాళ్ళదే. ఫ్రైడ్ రైస్, మంచూరియా, బంగాళదుంప ఫ్రై, చంచం అండ్ పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు తమిళియన్స్ అనమాట. సో దట్ వాళ్ళ ఫుడ్ సూపర్ ఉంటుంది. సో ఇంకా మంచిగా లంచ్ అది చేసేసి ఇంకా నేను డైరెక్ట్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంకా పిల్లల్ని పిక్ చేసుకుని వచ్చేసాను. ఎందుకంటే ఇంకా పిల్లల్ని పిక్ చేసుకోవడం ఈ డ్యూటీ అంతా కూడా నాదే. శ్రీధర్ క్లాసెస్ ఒప్పుకున్నారు. తను 3:30 నుంచి ఇంకా 5:30 మళ్ళీ ఇంక వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ నైట్ వచ్చేసరికి 9 అవుతుంది. అందుకని ఓన్లీ మార్నింగ్ టైమే తను స్కూల్కి డ్రాప్ చేస్తారు. ఇంకా ఈవినింగ్ తీసుకురావడం, ట్యూషన్, ఇంక ఇవన్నీ నాదే కాబట్టి ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది అనమాట నాది. ఇంకా తర్వాత పిల్లలు స్నాక్స్ తినేశారు. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము మా స్టోర్కి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మనది యానివర్సరీ కదా. ఈ మండే వ్లాగ్ అని చెప్పాను కదా, ట్యూస్డే మనది మధుస్ కలెక్షన్స్ ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో ఇంకా ప్రిపరేషన్స్ లైక్ డెకరేషన్ అవన్నీ కూడా చేయిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్నర్ వేర్లో కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయండి. అవన్నీ కూడా మేము సర్దుతున్నాము. అది స్టాండ్ కూడా తీసుకున్నాం అనమాట. సో అవన్నీ కూడా ఇన్నర్ వేర్లో మొత్తం ప్యాడెడ్ బ్రాస్, తర్వాత డైలీ వేర్ యూస్ చేసే బ్రాస్ అండ్ ప్యాంటీస్, ఇవన్నీ కలెక్షన్ అయితే వచ్చాయి. మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు సైజ్ చెప్తే మేము దాన్ని బట్టి ప్రైస్ చెప్తాము. కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా స్టోర్కి విజిట్ చేయండి బెస్ట్. ఎందుకంటే ఇన్నర్స్ కాబట్టి మీరు సైజ్ అవన్నీ చెక్ చేసుకుంటారు. మీకు ఒకసారి ఒక ఐడియా సరిపోయింది అని అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అదే మీరు ఆన్లైన్ బయట వాళ్ళైతే మాత్రం మీరు సైజ్ చెప్తే చాలు, మేము మీకు పిక్ పెడతాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ పెడితే మీరు ఫోన్పే చేస్తే పంపిస్తాము. అండ్ ఇంక ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసామన్నమాట. నేను జస్ట్ బెలూన్స్ డెకరేషన్ ఒకటే చేయించానండి, ఫ్లవర్స్ అవన్నీ ఏం చేయించలేదు. నార్మల్ బంతిపూలు అవి ఉంటాయి కదా, అవి తీసేసుకున్నాం అనమాట రైతు బజార్లో. ఎంట్రన్స్ వాటిలో కడదాము దార్బందాలకు అని చెప్పి బంతిపూ దండలు అయితే తీసేసుకున్నాం. బట్ మిగతా మొత్తం స్టోర్ అంతా కూడా ఇట్లా బెలూన్స్ పెట్టేసాం. అన్ని పేస్టల్ కలర్స్ అని అనమాట. ఫస్ట్ టైం ఓపెనింగ్ చేసినప్పుడు అయితే డార్క్ కలర్ పెట్టాను. ఈసారి ఏంటంటే పేస్టల్ కలర్ పెడదామని చెప్పేసి ఇంకా పేస్టల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట బెలూన్స్. సో ఏదైనా డెకరేషన్ చేస్తే మంచి కలర్ వస్తుంది అండ్ అందం కూడా వచ్చేస్తుంది కదా. సో నిన్న మన ఫాలోవర్స్ కూడా చాలా మంది వచ్చారు. నేను ఈవినింగ్ టైం ఉన్నాను. మార్నింగ్ టైం ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ నేను మీట్ అవ్వలేకపోయాను, సారీ. బట్ ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నన్ను కలిశారు, నాతో ఫొటోస్ తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది మంచిగా. అండ్ ఆఫర్స్ కూడా పెట్టాం కదా, 2000 అబోవ్ షాపింగ్ చేసిన వాళ్ళకి సారీ గిఫ్ట్ ఇచ్చామని. సో మ్యాక్సిమం అందరూ 2000 అబోవే షాపింగ్ చేశారు. సో మంచిగా సారీ కూడా తీసుకున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మధుస్ కలెక్షన్ స్టోర్కి విజిట్ చేయండి. కలెక్షన్స్ అయితే మంచిగా కాటన్లో వచ్చాయి, కార్డ్ సెట్స్ ఉన్నాయి, సారీస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ న్యూ కలెక్షన్స్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఒకసారి రండి, చూడండి. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్. నచ్చితే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. అండ్ ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసుకున్నాం అనమాట. నేను వర్ష రితిక బ్రెడ్ ఆమ్లెట్ వేసేసుకుని మంచిగా తినేసాము. శ్రీధర్ బయట టిఫిన్ తినేస్తానన్నారు తను.
సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మధు తెలుగమ్మ ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. అండ్ మన మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ అక్కడ వస్తాయి, లేదా యూట్యూబ్ షార్ట్స్లో అయినా పోస్ట్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా మీకు కలెక్షన్స్ అవి కూడా పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మనం అందరం కలిసి మంచిగా హ్యాపీగా వీడియోస్ అవి పెట్టుకుని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? బాయ్, టేక్ కేర్.